జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ముద్దట మాగికి ఎంతో నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల కిందే జాతరకు వచ్చి పిలిచినారు. శివరాత్రి పిలిచిన దానికి మన ఇమాం అలీ, అదేవిధంగా మన వెంకటేశ్ అన్న ఫస్ట్ వాళ్ళే వచ్చాన్న మాకు ఖచ్చితంగా మాకు శివరాత్రి బాగా జాతర జరుగుతుందన్న రావాలంటే వచ్చినాము. ఆ రోజు నుంచి నాకే ముద్ర మాకి చాలా అనుబంధం ఉంది అన్నట్లు. ఎందుకంటే 4వసారి ముద్ర మాకు రాబట్టి ఏ గ్రామానికి ఇన్నిసార్లు వెళ్ళలేదు. ఇది 4వసారి వచ్చినాను. ఎందుకంటే ఈరోజు ఆ 4 సార్లు వచ్చిన దానికేనేమో మన 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 సామాజిక వర్గం కుర్రు సామాజిక వర్గ కుటుంబాలు అందరూ మొత్తం కలిసి నాకే సపోర్ట్ చేయాలని ఈరోజు ఇక్కడికి వచ్చి మన గాజులింగప్ప మన వచ్చినారు. అన్న మీకు మా జగనన్న సంక్షేమ పథకాలే ఈరోజు అంతమంది ఒకటి చేసి, ఎందుకంటే ఊరికి ఏ ఊర్లో గ్రామాలు పోయినా కానీ చాలా మంది మన జగనన్న సంక్షేమ పథకాలే ఈరోజు మనకి ఇంత వన్ సైడ్ చేస్తున్నాయి. ఎందుకంటే మన ఈరోజు చూస్తున్న ముద్రమాగిన దాదాపుగా 250 కుటుంబాలు మన వైఎస్ఆర్సీపీ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ కనువ కప్పున్నారు. ఎందుకంటే ఏదన్నా మన జగనన్న చెప్పింది చేసినాడు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరైనా, ఎందుకంటే ఏది చెప్పినా చేయడు. అందుకోసమే ఈరోజు మనకి ముద్రమగలో వారు వన్ సైడ్ అయ్యి మొత్తం అన్ని వైఎస్ఆర్కే ఈరోజు మన పార్టీకి చేసిన దానికి మన గాజులింగప్ప గారికి, అదేవిధంగా పంపాపతి గారికి, అదేవిధంగా మన వైఎస్ సర్పంచ్ కాళింగన్న గారికి, అదేవిధంగా మన మండల కన్వీనర్ సఫియాన్ గారికి, అదేవిధంగా జెడ్పీడీసీ శేషప్పన్న గారికి, అదేవిధంగా ఎంపీపీ ఈశాన్న గారికి, అదేవిధంగా మండల కన్వీనర్ మండల జేసీఎస్ కన్వీనర్ మల్లిఅన్న గారికి, అదేవిధంగా ఈ వచ్చిన సర్పంచులకి, పెద్దలకి, మండల నాయకులకి, గ్రామ ప్రజలకి, పత్రికా విలేకరులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ పోయినా మన కళ్ళెదుటే కనబడుతుంది గలీజు, డ్రైనేజీలు, రోడ్లు. ఏ ఊరికి పోయినా కానీ ఇదే సమస్య. ఏ గ్రామానికి పోయినా రోడ్లు, నీళ్లు, అవి 2 సమస్య కనపడుతున్నాయి కానీ ఏ సమస్య కనపడలేదు. ఎందుకంటే జగనన్న సంక్షేమ పథకాలు అకౌంట్లో పడుతున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ మన రోడ్లు కానీ నీరు సమస్య కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే మన చూసిన మన ఆలూరు కాన్స్టిట్యున్సీకి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు ఆయన. ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2వసారి మంత్రిగా ఉన్నాడు. మంత్రి వచ్చినాక ఏ గ్రామానికైనా కానీ ఏ పల్లికైనా కానీ ఆయన తొమ్మిది చూసింది లేదు. వాళ్ళకి ఏమి కావాలా, వాళ్ళకి శాలువాలు కావాలా, దండ కావాలా, శాలు కావాలి కన్నా. అందుకోసం నేను చెప్తున్నాను, మన గ్రామ ప్రజలు ఏ ఆలూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఆ శాలువాలు దండ్లు పోగొట్టాల విధంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో మన కార్యకర్తలు చాలా బీద స్థితిలో ఉన్నారు, పార్టీ కోసం ఎంతో కష్టపడినారు. కష్టపడిన కార్యకర్తలకి మన ప్రభుత్వం వచ్చినా కానీ ఏ పాపన ఆయన గుమ్మూరు జయరాం గారు ఏం పట్టించుకోలేదు. వాళ్ళ తమ్ములు మాత్రమే, వాళ్ళ అనుచరులు మాత్రమే, అనుచరులనే కానీ వాళ్ళకి ఎవరు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈరోజు ఆయన మేలు చేసి అంత దోసుకొని దాచుకొని పోయినాడు. ఎందుకంటే మన కార్యకర్తలు చాలా సఫర్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక్కరి కానీ ఏ గ్రామంలో కానీ ఏ పల్లెలో కానీ మండలంలో కానీ వాళ్ళు ఒక్కరు కానీ ఫ్రీడమ్ ఇదే. ఎందుకంటే మన అధికార పార్టీ వచ్చింది తప్ప అంతా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉన్నారు. ఇదే మండలమే కాదు, 100 మండలం, అన్ని 6 మండలం అదే పరిస్థితి. 6 మండలానికి ఒక్కరు పెట్టుకునే వాళ్ళు, ఆ మండలం ఒక్కరికే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ద్వారా చేసుకొని వాళ్ళ ద్వారా దోచుకున్నారు. అందుకోసమే మన కార్యకర్తలు చాలా బీదీ స్థితిలో ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చినా కానీ ఏమి చేసుకోలేదు. కాబట్టి నేను ఆల్రెడీ జగన్ చెప్పినాను, అన్న మన కార్యకర్తలు చాలా సఫర్గా ఉండాలన్నా, మన కార్యకర్తలు ఏదో విధంగా చేయాలని చెప్పింటే జగనన్న మనకి హామీ ఇచ్చినారు. అదేవిధంగా ఇంకొకటి, మనం ఏ గ్రామంలో పోయినా నీటి సమస్య, రోడ్ల సమస్య ఉందన్నా, నేను ఒకసారి కాదు, జగనన్నకి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి 3 సార్లు ఆయనకి చెప్పినాను. ఓసారి మన సీఎం ఆఫీస్లో చెప్పినాను, అదేవిధంగా ఒకసారి మన కర్నూలులో ఓసారి చెప్పినాను, అదేవిధంగా మనకి బస్సు యాత్ర వచ్చినప్పుడు చెప్పినాను. అన్న రోడ్లు నీళ్ళన్నా తప్ప చాలా దుర్భరంగా ఉందని మన కాన్స్టిట్యూన్సీ, ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా
వెనుకబడిందన్న అని చెప్తే ఆయనకి యాసలకు వచ్చి నేను అడుగుతుంటే ఇదే వీడు ఇట్లా అంటుకున్నానని అనే విధంగా ఆయన నాకు గట్టిగా మాట ఇచ్చినాడు. విరూపాక్షి, మనము ప్రభుత్వం వచ్చితేనే నీ రోడ్లు నీళ్ళు వేపిస్తామప్పా, ఖచ్చితంగా అదే చెప్పు ప్రజలకి అనే విధంగా నాకు మాట ఇచ్చినాడు. అదే విధంగా మీకు జగనన్న మాటగా ఈరోజు మాటిస్తున్నాను. ఎందుకంటే చాలా దుర్భరంగా ఉంటాయి మన కాలనీగా. ఏ ఊరు పోయినా సీసీ రోడ్లు లేవు. అదేవిధంగా లింకుల రోడ్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బీటీ రోడ్లు ఉంటాయి. అవి కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అవి కానీ చెప్పాను జగనన్నకి, నన్ను గెలిపించినాక మన ప్రభుత్వం వచ్చిన గ్యారెంటీ, నన్ను గెలిచినాక ఖచ్చితంగా రోడ్లు ప్రతి ఒక్క గ్రామం నేను కానీ మళ్ళా విలేజ్లకు వస్తాను. ఎందుకంటే కింద స్థాయి క్యాడర్ ఏమో నాకు తెలుసు, ఎంత బాధపడుతున్నా తెలుసు. అందుకోసమే నేను కానీ మళ్ళా మీ గ్రామాలకు వచ్చి ఎస్టిమేషన్ వేయించుకొని ఆ విధకాలని అధికారులు ఇంటి పెట్టుకొని ఏ సమస్య ఉన్నా మీ సమస్య నా సమస్యగా తీసుకొని, అదేవిధంగా ఈరోజు మన గాదిలింగన్న గారు, మన కలింగన్న గారు, మన దాదాపుగా 250 కుటుంబాలు మనం నమ్మి, మన జగనన్న నమ్మి వచ్చినారు. కాబట్టి వాళ్ళకని ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని ఈరోజు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మన జగనన్న మన పార్టీ నమ్ముకొని వాళ్ళు ఆ పార్టీ ఇడిచి ఈ పార్టీలోకి వచ్చినారు. కాబట్టి ఈ గ్రామస్తులకి ఇంటి ముందుండే వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులకు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కానీ ఈరోజు మన కండగా కప్పున్నారు. కాబట్టి అంతా మన పార్టీ వాళ్ళే. మీరు ఏ విభేదాలు లేకున్నట్లు ఏ సమస్య ఏది ఉన్నా కానీ ఊరంతా కలిసి కట్టుగా పని చేస్తేనే మనము ఏదైనా కానీ డెవలప్మెంట్ అయ్యేది. ఏదో మీలో గొడవలు పడితే ఊరు నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఏదైనా కానీ ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే బాగా ఉంటుంది. మన అందరూ కలిసిమెలిసి ఐక్యతగా సంతోషంగా ఉంటాం. ఒకరు భేదాలు పెట్టుకుంటే ఖచ్చితంగా ఊరు బాగుపడదు, మీరు బాగుపడదు, మీకు మనశ్శాంతిగా ఉండదు చెప్తున్నా. ఎందుకంటే నేను అది అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నాను. మీరందరూ కలిసిమెలిసి ఉంటేనే మన ఊరిని ఏదైనా ఈ ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటారు. అదేవిధంగా మన గాదిలిగా పన్న అదేవిధంగా వీళ్ళు చెప్పినారు నీటి సమస్య ఎక్కువగా ఉందన్నా మాకి అంటే నీళ్ళ సమస్య కుళాయిలు ప్రతి ఊరికి గ్రామానికి నీటి సమస్య లేకుండా చేస్తామని, అదేవిధంగా ముద్దుడుమ గ్రామం కానీ నీటి సమస్య లేకుండా చేస్తామని ఈరోజు. ఎందుకంటే మనం టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడే పని లేదు. అంతా ఊరంతా ఒకటైంది కాబట్టి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఈరోజు మీరందరూ వచ్చేదానికి నాకెంతో సంతోషంగా ఉంది. మన పార్టీని నమ్ముకుని వచ్చిన నన్ను నమ్మకం వచ్చిందానికి మీకు ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ముద్దటమాయి గ్రామ ప్రజలకు అలాగే మన ఇన్స్పెక్షన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ బీజేపీ అయినా కాంగ్రెస్ నా టీడీపీ అయినా ఏ పార్టీకి చూడలేదు. ఏ మిత్త మీద ఏ జెండా ఉన్నా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతిఫలాలు ఇస్తున్నాడు. ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరి ఇంటికి జగనన్న ఇచ్చే చేయూత గాని ఆసరా గాని ప్రతి ఒక్కటి అందుతున్నాయి. ఏ పార్టీకి చూడలేదు ఆయన. ప్రతి ఒక్కరు నా వాళ్ళు మీ ఇంటికి మంచిది జరిగి ఉంటే నాకు ఓటేయండి అని అనడం జరిగింది. ఇదే మాట మీద మన ప్రతి గ్రామ ప్రజలు నిలబడి ఆయన అన్న మాటకు మన ఇన్స్పెక్షన్కు ఓటేసి భారీ మెజార్టీలో గెలిపించుకోవాలని కోరుతున్నాము. అత్యధిక మెజార్టీ మీద ఈ రోజు మాట ముచ్చుకొనింది. అదే రకంగా ఈ రోజు ముదుటమాగిలో ఇన్ని జనాలు పార్టీలు చేరడం అంటే ఆ సమస్య కాదు. ఈ రోజు మాట ముచ్చుకొని ఇన్స్పెక్షన్ గారు ముదుటమాగి రావడము, మీరు అంతమంది పార్టీలో చేరడము ఈ రోజు పెద్ద ఒక పండుగ వాతావరణంగా చూస్తున్నామని తెలియజేస్తున్నాను. ఇంత మన కురువ నాయకులు ఈరోజు పార్టీలో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అలా మీతో పాటు మీ వాళ్ళకి అన్ని కులాలు మతాలు పక్క పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కలుపుకొని ఓట్లు వేసి ఈరోజు మన బాక్స్ మొదటి మాగి నుంచి తేలిపోవాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడు ఇన్స్పెక్షన్ గారు చాలా సంతోషకరం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అందించినందుకు ఈరోజు జనాలు సునామీగా వస్తున్నారు. ఎందుకంటే మాట ఇచ్చినాడు అంటే మనమ తిప్పడు. అలాంటి నాయకుడు
ఈ రోజు ఎక్కడైనా పోలే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారంటే ఇది మన జగన్మోహన్ రెడ్డి మనం చేసుకున్న పుణ్యమని. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇది మేము కూడా మొన్న పోయి అడిగినాం, అన్న మాకు రోడ్లు లేవన్నా, డ్రైనేజ్ లేవన్నా అంటే, మీరు ఇదొక్కసారి కష్టపడండి. చంద్రబాబు నాయుడు ఇదే లాస్ట్ ఎలక్షన్, మీరు ఇదొకసారి కష్టపడితే చంద్రబాబు నాయుడు ఇది లాస్ట్ ఎలక్షన్ కాబట్టి మీరు కోరుకున్న కార్యకర్తలు ఏమన్నా చేయండి, రోడ్లు, డ్రైనేజ్ ఏంటంటే ప్రతి సంక్షేమ పథకాలు ఇస్తాం. ఇది లాస్ట్ ఎలక్షన్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది మనం నెక్స్ట్ అన్ని డెవలప్మెంట్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి మన విపక్షాలకి అత్యధిక మెజార్టీతో గెలిపించి 40,000 కాదు పోయినసారి 50-60,000 మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్పినానంటే జై భీమ్ అనేది ఒక నినాదం. ఎందుకంటే శాంతికి చిహ్నం, ఓర్పుకి సహనం అనే విషయంలో మరి జై భీమ్ అంటున్నాను. దయచేసి మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరి అదేవిధంగా మరి సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని మరి అవకాశం ఇచ్చిన మరి కన్వీనర్ గారికి మరి అదేవిధంగా విరూపాక్షన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాయకుడు అదేం ఒక సినిమాలో చూస్తారు, ఖచ్చితంగా జనాలలో నుండి పుట్టే నాయకుడని. ఎందుకంటే అలాంటి వ్యక్తి విరూపాక్షన్న చూసినాం. ఎందుకంటే నాకు విరూపాక్షన్నకు గత 15 సంవత్సరాల నుండి బాగా అనుబంధ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడే కానీ అది చేస్తాను ఇది చేస్తానని ముందుగానే హామీ ఇవ్వడు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పినాడు అని అంటే చేసి చూపిస్తాడనమాట. ఎందుకంటే బాధలు తెలుసు, కష్టాలు తెలుసు, ప్రతి ఒక్కరి విషయాలు తెలుసు. ఎందుకంటే గుంటకల్లో